హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు మనోనేత్రం. స్వతహాగా శాంత స్వభావి అయినా ఒక్కోసారి పట్టలేనంత కోపం వచ్చేస్తుంది. ఆ బలహీన క్షణమే బంధాలను బీటాలు వారుస్తుంది. తర్వాత అరే ఇలా చేశానేంటి అని పశ్చాత్తాపడ్డా ఫలితం ఉండదు. నిజానికి మనలో చాలా మందికి పిలవకుండానే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే తన కోపమే తన శత్రువు అన్నమాట నిజమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కోపం వల్ల జరిగే అనర్థాల గురించి వివరించడానికి సైకాలజిస్ట్, మోటివేషన్ స్పీకర్ తేజవతి వైకేటీవీ స్టూడియోకి వచ్చారు. మేడం అడిగి కోపం రావడానికి మన మెదడులో జరిగే ప్రక్రియ ఏంటి, కోపం వల్ల జరిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. అసలు కోపం అంటే ఏంటి మేడం? అసలు మనసులో అది ఎలా పుడుతుంది మనకి? కోపం అనేది ఒక సహజమైన భావోద్వేగం, నార్మల్ ఇమోషనే అనుకోవచ్చు. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది? మనం ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేనప్పుడు, అలాగే ఒక పరిస్థితి చాలా మనకి నచ్చిన పరిస్థితి లేదు ఎదురుగా అన్నప్పుడు కోపం పుడుతుంది. సో ఈ కోపం వల్ల చాలా వరకు ఇబ్బందులు కలుగుతుంది. ఇవి సహజమైన ఎమోషన్స్ని మనం అనలైజ్ చేసుకుని కరెక్ట్గా యూస్ చేస్తే అవి హెల్దీ యాంగర్గా మారుతుంది. అసలు కోపాల్లో చాలా రకాలు ఉంటాయి అంటారు, నిజమేనా? అంటే ఎన్ని రకాలు ఉంటాయి అసలు, ఏంటవి? కోపాల్లో సాధారణంగా ఒక 10 రకాలు వర్గీకరించారు. ఫస్ట్ది ఏంటంటే అసర్టివ్ యాంగర్ అనవచ్చు. అసర్టివ్ యాంగర్ అంటే ఒక నిర్ణయాత్మకమైన ఒక కోపం. దీంట్లో ఇది హెల్దీ యాంగర్ కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆఫీస్లో ఒక పని అప్పు చెప్పారు లీడరు. సో మిగిలిన వాళ్ళు అది పని చేయాలి. సో అనుకోండి, ఇప్పుడు రేపుకి ఫైనల్ డేట్, రేపు అన్నీ మనం సబ్మిట్ చేయాలనుకోండి. సో ఈరోజు మధ్యాహ్నం అడుగుతారు లీడర్ వచ్చి. సో మేనేజర్ వచ్చి అడిగితే పని ఇంకా జరగలేదు అనుకోండి. అప్పుడు ఆ మేనేజర్ ఏం చేయాలి? కొంచెం క్లియర్గా, విత్ క్లారిటీ, రెస్పెక్ట్ఫుల్గా ఈరోజు మనము 8 o'clock కల్లా కంప్లీట్ చేయకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. సో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కోపంగా ఫర్మ్గా చెప్పాలి, లేకపోతే పని జరగదు. సో టేక్ ఇట్ యాజ్ ఎ హెల్దీ యాంగర్. కొంచెం ఫర్మ్గా చెప్తే ఆ పని చేయించుకోవడము. సో ఇది అసర్టివ్ యాంగర్ అంటాం. సో ఇంకొకటి మనము ఏమంటారు, ఎక్స్ప్లోసివ్ యాంగర్ అంటాం. సో ఎక్స్ప్లోసివ్ యాంగర్లో సాధారణంగా పార్ట్నర్స్లో జరుగుతుంటుంది. ఇప్పుడు చాలా ప్రేమంగా ఉంటారు, అలా చాలా క్లోజ్ అయిపోయారు, సడన్గా ఏదో ఒక విషయానికి కోపం వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారు? అవుట్ బస్ట్ అయి ఏడ్చుకుని ఏమో తిడుతుంటున్నారు. సో తిట్టి అయిన తర్వాత ఫీల్ అవుతుంది రిగ్రెట్గా. అప్పుడు అనుకుంటున్నారు, నేను అలా ఎలా చెప్పాను, నేను అంత క్లోజ్ ఉండి ఎందుకు ఇలా చెప్పాను, ఆ ఫీలింగ్లో ఉంటారు. ఇంకా అగ్రెసివ్ యాంగర్ అంటారు. సో ఈ అగ్రెసివ్ యాంగర్లో మనం చూసేది ఏంటంటే, సాధారణంగా హాస్పిటల్కి వచ్చారనుకోండి పేషెంట్స్, వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు అనుకోండి, వాళ్ళు ఏమీ అనలైజ్ చేయకుండా తిట్టడానికి స్టార్ట్ చేస్తారు. తిట్టడానికంటే కొట్టడము, తిట్టడం అన్నీ జరుగుతుంటుంది కంటిన్యూస్గా. వాళ్ళు ఏమీ ఆలోచించరు. అంటే అది రియాక్టివ్, వెంటనే వాళ్ళది ఆ కోపం వాళ్ళకి అంటే దెబ్బ తగిలినట్టు చేస్తుంది. సో అది అగ్రెసివ్ యాంగర్. ఇంకొకటి ప్యాసివ్ అగ్రెసివ్ యాంగర్ అని ఉంటుంది. ప్యాసివ్ అగ్రెసివ్ యాంగర్లో వాళ్ళ కోపం ఉంటుంది, కాకపోతే ఎదురుగా నయంగా ఉంటారు. కాకపోతే పరోక్షమైన ఒక యాంగర్ చూపిస్తుంటారు. పరోక్షమైన అంటే సర్కాస్టిక్గా కామెంట్స్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు 5 o'clock వచ్చి ఉండాలి అన్నప్పుడు 5 o'clock ఎందుకు వెళ్ళాలి, కొంచెం లేట్గా వెళ్తాను, కొంచెంసేపు వెయిట్ చేపిద్దాంలే. సో ఇలాంటిది సర్కాస్టిక్గా ఉంటుంది. అది ప్యాసివ్ అగ్రెసివ్ యాంగర్. ఇంకొకటి కొంచెం జడ్జ్మెంటల్ మోరల్ యాంగర్ అంటారు. సో దీంట్లో వాళ్ళ ఏమంటున్నారు, వైయక్తిక విలువకి ఏమన్నా దెబ్బ తగిలితే అప్పుడు ఆ రియాక్షన్ వస్తుంది. దానికి జడ్జ్మెంటల్ యాంగర్ అంటారు. ఇంకా కొంతమందికి ఓవర్వెల్మ్డ్ యాంగర్. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే, చాలా ఒత్తిడి ఉంటుంది, ఒకటి ఒత్తిడి, బాటిలింగ్ అప్ ఆఫ్ ఆల్ ది ప్రెషర్స్. అప్పుడు ఆ స్ట్రెస్ ఎక్కువగా అయినప్పుడు అవుట్ బస్ట్ అవుతారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మదర్ వర్క్కి వెళ్ళాలి అనుకోండి. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టిఫిన్స్ రెడీ చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి. సో ఇవన్నీ స్ట్రెస్, దాంతోపాటు తాను రెడీ అవ్వాలి. సో వెంటనే ఇక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేట్ అయింది అనుకోండి, లేట్ అయినప్పుడు తిడతారు. సో అప్పుడు అవుట్ బస్ట్ అవుతుంది. సో ఇది ఓవర్వెల్మ్డ్ యాంగర్. సో అప్పుడు ఏం చేయలేరు.
సో దానికి తగ్గట్టుగా కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యి కాకపోతే కొంచెం హెల్పింగ్ హ్యాండ్స్ తీసుకొని చేస్తే ఈ కోపం రాకుండా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది సెల్ఫ్ అబ్యూసివ్, నాకు ఇలా జరగాలి, నేనేం తప్పు చేసాను, నాకు ఇదే నాది డెస్టినీ, నాకు ఇదే జరగాలి అని వాళ్ళకే సెల్ఫ్ బ్లేమింగ్, కంటిన్యూస్గా సెల్ఫ్ బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇంకొకటి రక యాంగర్. ఇంకా కొంతమంది రిఫ్రాక్టరీ యాంగర్ అంటాం. సో వీళ్ళు ఏంటంటే నిదానంగా ఇప్పుడు రివెంజ్ ఉంటుంది. వాళ్ళ క్లోజ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడో ఎవరో ఒక హాని కలిగించారనుకోండి, దాన్ని గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఎలా హాని కలిగించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్న కొత్త వచ్చిన ఫిల్మ్ ఉంది కదా, సంక్రాంతి ఫిల్మ్, దాంట్లో శంకరవరప్రసాద్ ఫిల్మ్లో. సో అక్కడ విలన్ ఏంటి, హీరోయిన్ పాపని చంపడానికి రివెంజ్ తీసుకుంటున్నారు. సో అలాగే ఏదో ఒక విషయం జరిగి ఉంటుంది, దాన్ని తర్వాత చూసుకున్నాంలే అని ఆ రివెంజ్తో ఉంటారు. ఇంకా కొంతమంది పెయిన్ కానీ ఫియర్ కానీ భయం కానీ చాలా నొప్పి ఉండి అంటే క్రానిక్ డిసీజ్ అనుకోండి, అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళది హైడ్ చేసుకోవడానికి కోపంగా ఉంటారు. సో వాళ్ళకి చాలా సాడ్నెస్ ఉంటుంది, కాకపోతే కోపంగా చూపిస్తుంటున్నారు. ఇంకా కొంతమంది ఇది క్రానిక్ యాంగర్ అంటారు. ఇంకో కొంతమందిలో వాళ్ళకి రోజు మొత్తం ఎప్పుడు చూసినా ఇరిటబుల్గానే ఉంటారు. ఎవరు మాట్లాడినా ఇరిటబుల్, ఎవరు చెప్పినా ఏమి వినరు, ఇరిటబుల్గా ఉంటారు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఏదైనా ఇరిటబుల్గా ఉంటారు. సో దీనికి క్రానిక్ యాంగర్ అంటాము. అలాంటి యాంగర్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ సిస్టమ్ని అప్రోచ్ అవ్వాలి. ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కానీ వాళ్ళని అప్రోచ్ అయితే బాగుంటుంది. ఎస్ మ్యామ్. ఈ కోపం అనేది కామనా, లేకపోతే ఇదొక సమస్యగా మారే ఛాన్స్ ఉందంటారా? కోపం అనేది సహజ ప్రక్రియ, కాకపోతే దాన్ని రెగ్యులేషన్ చేయకపోతే ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే కోపం వల్ల మనం నియంత్రణ లేకపోతేనే ఎదురు వాళ్ళకి తిట్టడమో కొట్టడమో జరుగుతుంది. సో దీనివల్ల ఫ్యామిలీ ఇబ్బందులు కానీ సామాజిక ఇబ్బందులు కానీ ఏదన్నా రావచ్చు. ఎస్ మ్యామ్. ఈ కోపం వల్ల శరీరానికి కానీ మనసు పైన కానీ ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? సాధారణ కోపం వల్ల మనం శారీరకంగా అంటే కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు హార్ట్ బీట్ పెరగడము, అలాగే చెమట పడడము, అలాగే ఇంకా నియంత్రణ లేకపోతే ఇంకా చాలా వేడిగా ఆగిపోవడము, కాంట్రాక్షన్స్ అంటాం, ఇది శరీరం మొత్తం గట్టిగా ఆగిపోవడము అలాంటివి జరుగుతుంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం కోపం వచ్చినప్పుడు. ఎస్ మ్యామ్. మన డైలీ లైఫ్లో కోపం ఎక్కువగా వచ్చే అసలు పరిస్థితులు ఏంటి? రెగ్యులర్గా చూసేది ట్రాఫిక్ ప్రాబ్లం అనొచ్చు. అక్కడే ఒత్తిడి వస్తుంది. ఇప్పుడు మనం అందరూ ఆఫీస్కి వెళ్ళే టైం ఒక 10 minutes ముందులే బయలుదేరుతాం. సో జస్ట్ ఇన్ కేస్ అక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది, లేకపోతే ఎదుటి వాళ్ళు స్లోగా డ్రైవ్ చేస్తారనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది రోడ్ రేజ్ అంటాం కదా. సో అందుకోసం కొంచెం ముందుకు బయలుదేరితే ఈ కోపాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. సో ఆఫీస్ రీచ్ అవ్వడానికి లేట్ అవ్వడం కూడా ఆ ఎదుటి వాళ్ళ డ్రైవర్ వాళ్ళనే అవుతుంది అని దాని గురించి మనం ఆలోచిస్తూనే ఆఫీస్కి వెళ్తూ ఉంటాం. సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, పొద్దున ఏం జరిగింది దాని గురించే మనం ఆలోచిస్తూ మన ఆరోగ్యం పాడు చేసుకుంటాం. సో అదొక ఒత్తిడి. అయితే ఆఫీస్లో ఇంకొక రకాల ఒత్తిడి, అంటే ఫైల్స్ కంప్లీట్ చేయడం కానీ, ఇది చెప్పిన వర్క్ కంప్లీట్ చేయడం కానీ, ఏదో ఒక వర్క్ ఒత్తిడి ఉంటుంది. ఇంట్లో అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే రిలేటివ్స్లో ఉన్న ఇబ్బంది కానీ, ఎవరో సిక్ అవ్వడం కానీ, ఏదో ఒక రకాల ఒత్తిడి ఉండడం వల్ల కూడా మనకి కోపం వస్తూ ఉంటుంది. పిల్లల్లో కానీ, యువకుల్లో కానీ, పెద్దల్లో కానీ అసలు కోపం అనేది డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళు? అవును, చిన్నపిల్లలకి కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు, ఎక్కువగా ఏడముడు కానీ, లేకపోతే గోడ కొట్టడం కానీ, బాల్స్ ఉంటే ఇసిరేయడం కానీ ఇలా చేస్తుంటున్నారు చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు కొంచెం ఎక్కువగా గట్టిగా మాట్లాడడము, లేకపోతే అంటే రెస్పాండ్ అవ్వడానికి టైం తీసుకోకుండా ఉండడం అలాంటివి జరుగుతుంటుంది. ఇంకా పెద్దవాళ్ళు అయితే కొంచెం ఆలోచించి అనలైజ్ చేసి నిదానంగా గట్టిగా చెప్తూ ఉంటారు. సో ఎలా మనకి మామూలుగా ఆ కోపంని కంట్రోల్ చేయొచ్చు అని వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, బట్టి వాళ్ళు కొంచెం నిగ్రహించుకుంటున్నారు ఆ కోపాన్ని. ఎస్ మ్యామ్. సామాజిక ఒత్తిడి, ఉద్యోగ ఒత్తిడి కోపాన్ని ఎలా పెంచుతాయి అంటారు? ఇవన్నీ రెగ్యులర్ రిలాక్సేషన్ మనం చేసుకోకుండా ఈ ఆఫీస్ గురించే మనం ఆలోచించుకోవడం కానీ, ఇంట్లోని ఇబ్బందిని ప్రతి దాన్ని మనం అన్ని
మైండ్లో పెట్టుకోవడము, అవన్నీ రిలీజ్ చేయడానికి ఎవరు ఉండరు, అందరూ బిజీ షెడ్యూల్లో ఉంటారు. సో ఎవరితో మాట్లాడకుండా ఉండడం వల్ల ఆ లోపల ఉన్న ప్రెషర్ పెరుగుతూనే ఉంటుంది. కోపం వస్తున్నప్పుడు అసలు మనం గుర్తించగల సంకేతాలు ఏంటి? హార్ట్ ఫాస్ట్గా కొట్టుకోవడం సాధారణంగా అదే చూస్తుంటే ఒకటి డబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. సాధారణ అందరూ అది అనుభవించుంటారు. అలాగే వేడి అవడము, చెమట పడ్డము, లేకపోతే కొంతమందికి అయితే ఇలా ఫిస్ట్ గట్టిగా పట్టుకోవడము ఇలాంటి జరుగుతుంటుంది. ఏదన్నా అవ్వచ్చు, ఏదో ఒక సింపుల్ సిగ్నల్ అన్నా ఇస్తూ ఉంటుంది కోపం. ఎస్ మ్యామ్. కోపాన్ని మనం కంట్రోల్ చేయడానికి అసలు వెంటనే ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తే మంచిదంటారు? వెంటనే ఇప్పుడు కోపం వచ్చినప్పుడు మనం ఫస్ట్ కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అమిగ్డాలా అని ఉంటుంది బ్రెయిన్లో. సో అక్కడి నుంచి సిగ్నల్ వస్తుంది రియాక్ట్ అవ్వడానికి. సో అది కాకుండా ఆ ఒక్క క్షణం మనం ఆపితే మనము ప్రీఫ్రాంటల్ కార్టెక్స్లో కొంచెం అనలైజ్ చేసి నిదానంగా రెగ్యులేట్ చేసి మన కోపాన్ని ఎలా మనం స్పందించాలి అని సిగ్నల్ ఇస్తుంది. సో ఒక నిమిషం ఆగి అట్లీస్ట్ ఒక లోతులో శ్వాసను తీసుకొని ఒక 10 డీప్ బ్రెత్స్ తీసుకొని తర్వాత స్పందించవచ్చు. ఇంకా కొంతమందికి 1 to 10 కౌంట్ చేయడం చెప్తాం. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి 1 to 10 కౌంట్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఆ టైంలో కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇంకా కొంతమందికి బ్రీదింగ్ ఎక్సర్సైజే చేసుకోవడానికి చెప్తాము. సో అది కూడా చేయొచ్చు. లేకపోతే జస్ట్ చిన్న వాక్కి వెళ్ళడం కానీ అలాంటివి కూడా చిన్నది చేయొచ్చు. అది మాత్రం కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తేనే, ఇట్ హ్యాస్ టు బి లైక్ బ్రషింగ్ యువర్ టీత్ ఎవ్రీడే. అలాగే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తేనే ఇది సో రెగ్యులర్గా వాళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ మెడిటేషన్ కానీ చేస్తే కంట్రోల్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఓకే, ఎవరికైనా ఎవరికైనా కంట్రోల్ అవుతుంది. దీని మీద హెలెన్ ఒక లేడీ టెడెక్స్ స్పీచ్ కూడా ఇచ్చారు. సో చాలామంది కోపం వచ్చినప్పుడు వెంటింగ్ అంటే మనకెవరో ఒకళ్ళు తిట్టారనుకోండి, వాళ్ళ గురించి కోపంతో ఇంకొకళ్ళతో మనము వెంట్ చేసుకుంటే కోపం తగ్గిపోతుంది. కాకపోతే ఆ టైంలో మాత్రం తగ్గిపోతుంది, కాకపోతే లోపల అలాగే ఉంటుంది. సో దానికి గాను మెడిటేషన్ కానీ యోగా కానీ చేస్తేనే నిదానంగా కోపం అనేది తగ్గిపోతుంటుంది. ఓకే మ్యామ్. అసలు ఈ కోపం అనేది కుటుంబ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయి? ఇప్పుడు కుటుంబంలో ఉన్నప్పుడు నియంత్రణ చేయకపోతే విడిపోవడము జరుగుతుంటుంది. అలాగే దూరం అవ్వడము, సంబంధాల్లో దూరం అవ్వడం అంటే మళ్ళీ ఇబ్బంది. అలాగే కొంతమంది ఉద్యోగం కూడా పోగొట్టుకుంటున్నారు. అంటే కోపం వల్ల వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వక రియాక్టింగ్ ఉండి ఇబ్బంది పడుతుంటున్నారు. సో ఇది అయితే కోపం కంట్రోల్ మనం చేయకపోతే ఖచ్చితంగా అందరిలో ఇబ్బంది వస్తుంది. ఎస్ మ్యామ్. అంటే మెయిన్గా ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కానీ ఇటువంటి కోపం అనేది ఎటువంటి రోల్ అసలు ఉంటుంది? అంటే కోపం అందరికీ వస్తుంది. యాజ్ యూజువల్ ఇట్ ఈస్ సహజమైన ఒక భావోద్వేగాన్ని బట్టి అందరికీ వస్తుంది. సో ఒకళ్ళు కోపంగా మాట్లాడితే ఇంకొకళ్ళు మౌనంగా ఉండాలి. సో అది బెస్ట్ టెక్నిక్, ఎస్పెషల్లీ హస్బెండ్ అండ్ వైఫ్లో. లేకపోతే ఒక్కసారి ఏమంటారు మొత్తం డిస్కషన్ చేయకపోవచ్చు వాళ్ళలో ఏం జరుగుతుంది. ఈ సిబిటి థెరపీ అంటారు, దాంట్లో మనము ఫీలింగ్స్, బిహేవియరు అలాగే థాట్స్, ఈ మూడుని మనము ఎలా రెగ్యులేట్ చేయాలి అని చెప్తాం. సో కొంతమందికి థాట్స్ అందరికీ వస్తుంది, కాకపోతే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది దాన్ని వాళ్ళ బిహేవియర్లో ఎలా చూపిస్తారు. సో దీని గురించి మనం అనలైజ్ చేసుకుని కూర్చొని మాట్లాడడం బెస్ట్. నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉంది అని హస్బెండ్ అడగడము, వైఫ్ అడగడము. కాకపోతే దీన్ని మనం ఏం చేయొచ్చు, ఎక్కడ మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మెయిన్లీ కమ్యూనికేషన్ ఇష్యూస్, కమ్యూనికేషన్స్ మనం బాగానే చేసుకుంటే కోపాన్ని నుంచి కూడా మనం బయట రావచ్చు. ఎస్ మ్యామ్. అసలు కోపం వచ్చినప్పుడు మనకి మన మాటలతో ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా మనం ఎలా మాట్లాడాలి? ఒక్కసారి కోపం వచ్చింది ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు అనుకోండి, అప్పుడు సడన్గా కొంతసేపు ఆపాలి. కొంతసేపు దీర్ఘ శ్వాస, లోతుల శ్వాస తీసుకుని కొంతసేపు ఆగితే మనకి ఖచ్చితంగా ఆ రిలాక్సేషన్ వస్తుంది. అంత వెంటనే వచ్చే గట్టిగా కేకలేయడం కానీ గట్టిగా తిట్టడం కానీ రాకుండా ఉంటుంది. సో దానికి కానీ ప్రాక్టీస్ కావాలి. సో ప్రాక్టీస్ చేసుకొని కొంతసేపు ఆగి పాజ్ చేసి తర్వాత ముందుకు వెళ్తేనే మంచిది. ఎస్ మ్యామ్. సో పిల్లలకు కోపం నియంత్రణ నేర్పించడం అనేది తల్లిదండ్రులు ఏ విధంగా చేయాలి? మామూలుగా చిన్న కథలు ఎలా కోపం కంట్రోల్ చేసుకుంటున్నారని చిన్న స్టోరీస్ ఉంటుంది. ఆ స్టోరీస్ చదవడం కానీ, వీళ్ళే కొంచెం మెత్తగా మాట్లాడడము పిల్లలతో, నలుగురితో ఎలా మాట్లాడని వాళ్ళే రోల్ మోడల్గా చూపించుకుంటే ఇంకా
చిన్న పిల్లలకు కూడా అలాగే నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ సభ్యతంగా ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి అవన్నీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఆ పిల్లల్లో కూడా కోపం అనేది ఒక సమస్యగా చూడొచ్చు అంటారు మనం? ఖచ్చితంగా. పిల్లలు కొంతమంది టెంపర్ టాట్రమ్స్ చిన్నప్పుడునే ఉంటారు. షాప్కి వెళ్తే ఇదే ఒక కావాలని అక్కడే కొట్టుకొని తిట్టుకొని ఉంటున్నారు. సో చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పేరెంట్స్ ఫుల్ కంట్రోల్ తీసుకోవాలి వాళ్ళని. ఇంకా దాంట్లో కూడా కంట్రోల్ అవ్వకపోతే ఖచ్చితంగా సపోర్ట్ సిస్టమ్ దగ్గర, అదే ప్రొఫెషనల్స్ కానీ సైకాలజిస్ట్ దగ్గర అని కొన్ని కౌన్సిలింగ్ తీసుకోవాల్సి రావచ్చు వాళ్ళకి. ఎస్ మ్యామ్. ఈ కోపం తగ్గించుకోవడానికి మన లైఫ్ స్టైల్లో అసలు ఏ విధంగా మార్పులు చేసుకోవాలి మనం? మెడిటేషన్ ఒకటి చేయాలి. ఎందుకంటే ప్రెషర్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వర్క్ ఒత్తిడి కానీ ఏం పని చేసినా ఒత్తిడి అనేది ఉంటుంది. ఈ కాంపిటీషన్స్ ఉన్న ఈ ప్రపంచంలో మనము మెడిటేషన్స్ కానీ మన మెంటల్ హెల్త్ గురించి చాలా అవగాహన తెచ్చుకొని మెడిటేషన్, యోగా, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ సైంటిఫికల్లీ ప్రూవన్ కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. మనం ఎలా దైహిక ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ కానీ గుడ్ ఫుడ్ కానీ తీసుకుంటామో మెంటల్ హెల్త్ కోసం మనం ఖచ్చితంగా మెడిటేషన్ కానీ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా ఈ కోపం నుంచి బయట రావచ్చు. ఎస్ మ్యామ్. ఇలా ఎక్కువ కోపంగా ఉండే వాళ్ళకి థెరపీ కానీ కౌన్సిలింగ్ కానీ ఏ టైంలో తీసుకోవాలి వాళ్ళకి? అంటే క్రానిక్గా కంటిన్యూస్గా కోపం రావడము, లేకపోతే ఎవరు చెప్పిన అంటే దీనివల్ల ఏమన్నా యాక్సిడెంట్స్ జరగదు. సడన్ ఎక్స్ప్లోజివ్ యాంగర్ ఉంటుంది కదా. సో అప్పుడు ఏమన్నా యాక్సిడెంట్ జరగదు. కొంతమంది కట్ చేసుకుంటున్నారు, కొంతమంది కొట్టుకుంటున్నారు. సో అలాంటి అగ్రెసివ్ బిహేవియర్ కంటిన్యూస్గా ఉంది, లేకపోతే క్రానిక్ యాంగర్, ఇరిటబిలిటీ కంటిన్యూస్గా ఒక 2 months దాకా ఉంది అనుకోండి. సో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. సో ట్రీట్మెంట్ అంటే మెయిన్లీ వాళ్ళు ఫస్ట్లో సెల్ఫ్ కేర్గా, అలాగే హోమ్ సపోర్ట్గా ఇంట్లోనే వాళ్ళు మెడిటేషన్ కానీ అలాగే ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే కొంతవరకు కంట్రోల్ రావచ్చు. కొంతమందికి అలా కంట్రోల్ రాకపోవచ్చు. అప్పుడు ఏమన్నా బ్రెయిన్ ఇష్యూస్ ఏమన్నా ఉంది అని చూసుకొని సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేసుకొని దానికి అవసరం ఉంటే టాబ్లెట్స్ తీసుకోవడం, మెడిసిన్స్ తీసుకోవడం, దాంతోపాటు ఈసీబీటీ చేయడం కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎస్ మ్యామ్. కోపాన్ని సృజనాత్మక శక్తిగా మార్చుకోవచ్చా? ఎలా అది? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కొంతమంది కోపంలో ఏదో కొడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్పోర్ట్స్లో బాగుండొచ్చు. సో ఆ యాంగర్ ఉన్న ఆ ఎనర్జీ మొత్తం వాళ్ళు స్పోర్ట్స్లో ఉపయోగించాలనుకోండి, బెస్ట్ స్పోర్ట్స్ మన అవ్వచ్చు. కొంతమంది డ్రాయింగ్ చేసుకుంటున్నారు కోపం వచ్చినప్పుడు, కొంతమంది మ్యూజిక్కి వెళ్తారు. సో ఇవన్నీ ఆ కోపం నుంచి డైవర్షన్ వస్తుంది. కాకపోతే ఆ దాంట్లో ఆ కోపంలో చేసినప్పుడు ఉన్న ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫుల్ ఆఫ్ కార్టిసాల్, అడ్రినలిన్ అన్ని రష్ ఉంటుంది కాబట్టి ఇంకా స్పోర్ట్స్లో కొంచెం ఎక్కువగానే వాళ్ళు ముందుకు వస్తారు. సో అలా సృజనాత్మకంగా కూడా యూస్ చేసుకోవచ్చు. డ్యాన్స్ కానీ ఇలాంటివి కూడా చూసుకోవచ్చు. ఎస్ మ్యామ్. ఈ సోషల్ మీడియా వల్ల కానీ ఫోన్ ఎక్కువగా యూస్ చేయడం కానీ అడిక్షన్లో ఉంటారు ఇప్పుడు యూత్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇరిటేషన్, యాంగర్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు ఎందుకు ఉంటాయి? అలాంటి వాళ్ళకి మీరు చెప్పేదేంటి? బేసికలీ పేరెంట్స్ చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయాలి. సో మనం ఏం చేస్తాము, తినట్లేదు అంటే ఫోన్ ఇచ్చి వాళ్ళకి అన్నం పెడతాం. అలా కాకుండా ఏమన్నా వేరే పజల్స్ కానీ ఫిజికల్ గేమ్స్ కానీ అలాంటి ఆడిస్తూ వాళ్ళకి తినడం నేర్పించాలి. సో అప్పుడు ఆ ఫోన్ ఎడిక్షన్ నుంచి వాళ్ళు బయటకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఫోన్ ఎడిక్షన్తో హాస్పిటల్కి అడ్మిషన్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. కొంతమంది పిల్లలు ఫోను తీశారనుకుంటే అమ్మని కొట్టడము, తిట్టడం కూడా జరుగుతుంటుంది. సో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నీ పేరెంట్స్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్కి కూడా ఇప్పుడు అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు అంటే నాన్న వచ్చి ఇవ్వడం కానీ, అంకుల్, బాబాయ్ ఎవరో వచ్చి ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతుంటుంది. సో అది కాకుండా అందరూ తెలుసుకొని పిల్లలకి ఇది మంచిది కాదు అని అందరికీ తెలియచేసి మనం వాళ్ళ నుంచి ఫోను యూజ్ చేస్తే కూడా వాళ్ళకి టైమింగ్స్, ఇప్పుడు నువ్వు ఈ పని అన్నీ మంచిగా చేస్తే నీకు రివార్డ్లా 5 minutes 10 minutes ఫోన్ ఇస్తాను, ఇలా చెప్తే కూడా వాళ్ళకి ఆ కంట్రోల్ రావచ్చు చిన్నపిల్లలకి. ఎస్ మ్యామ్. మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే అదే కోపం డిప్రెషన్కి కానీ యాంగ్జైటీకి కానీ మారే ఛాన్స్ ఉందంటారా? ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు కొంతమంది కొట్టి తిట్టి చాలా సాడ్ ఫీల్ అయ్యి ఒక కార్నర్లో కూర్చుంటున్నారు. సో కంటిన్యూస్గా అలా వచ్చిన తర్వాత కొంతమందిలో ఏమవుతుందంటే ఎందుకు ఇలా వస్తుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్లో వాళ్ళు డిప్రెషన్స్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా
ఇంట్లో వీళ్ళు ఇప్పుడు ఈరోజు కోప చూపించారనుకోండి, ఇంట్లో మిగతా వాళ్ళు మాట్లాడకుండా ఒక 2-3 రోజులు ఉన్నారనుకోండి, సరిగా ఫుడ్ తీసుకోకుండా ఎవరు ఉన్నారనుకోండి, సో ఆ బాధ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిసి వాళ్ళు కొంచెం డిప్రెషన్స్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే అందరికీ ఒకటే, డీప్ బ్రీదింగ్ కానీ కంట్రోల్ చేయడం ఫస్ట్ నుంచే నేర్చుకుంటే, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే వాళ్ళు ఆ సమాజంలో కూడా కొంచెం బాగుంటుంది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి మనోనేత్రం ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.